హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫేమస్ టీవీ. సో ఈరోజు మనం వచ్చేసి ఎక్కడ తెలుసా, అందరికీ గుర్తుందా, లేపంగా ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది కదా. సో మనం అక్కడికి వచ్చేసాం. అది వచ్చేసి ఇండోర్ స్టేడియం. ఇండోర్ స్టేడియంలో ఎట్లా అంటే మనకు అందరికీ తెలుసు, పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్, సో గుజరాత్ జైంట్స్, ఇప్పుడు ఇవన్నీ టీమ్స్ మనకి ఇక్కడ హోరాగా పోరాడినాయి. సో మన తెలుగు టైటాన్స్ గెలిచేంత వరకు అయితే మనం మన చప్పట్లు కానీ మన విజిల్స్ కానీ ఆపొద్దు. మన సపోర్ట్ అనేది ఎప్పటికీ మన తెలుగు టైటాన్స్కి మాత్రం కన్ఫర్మ్గా ఇవ్వాలి. మన రెండు తెలుగు స్టేట్స్ నుంచి కూడా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు మోర్ అప్డేట్స్ వస్తాయి. అట్లే పక్కన గంట బెల్ని కూడా కొట్టండి, అంటే మీకు ఇట్లా వీడియో పెట్టగానే వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే మంచిగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. సో హైదరాబాద్లో ఇది లేదనేది లేదు, మనకి ఇండోర్ స్టేడియం ఉంది, ఉప్పల్లో క్రికెట్ స్టేడియం ఉంది. సో ఈరోజు నేను ఇండోర్ స్టేడియం చూపించడానికి మీకోసం ఇక్కడికి దూరం వచ్చాను. సో చూపించే కంటే ముందు ఒకటి చెప్పండి. సో ఈ యుద్ధ భూమి అంటే దీన్ని మనం స్టేడియం అనడం కంటే కూడా యుద్ధ భూమి అనడం చాలా మంచి మాట అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క టీము, ఎందుకంటే ఒక్కొక్కసారి 2 మ్యాచ్లు జరుగుతాయి, ఒక్కొక్కసారి 4 మ్యాచ్లు, అంటే 4 టీమ్స్ 2 మ్యాచెస్, 2 టీమ్స్ 1 మ్యాచ్ అట్లా జరుగుతాయి కదా. సో మనకు ఒక్కొక్క మ్యాచ్కి 30 మినిట్స్ టైం ఉంటుంది. సో ఈ 30 మినిట్స్ టైంలో హోరీగా జరుగుతుంది ఒక్కొక్క గేమ్ అయితే. సో ఈ ప్రో కబడ్డీ లీగ్ అనేది మనకి ఎందుకంటే అదొక తెలంగాణలో మనం ఎక్కువ మంది పీపుల్ చూడొచ్చు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కువ మంది కబడ్డీ అనేది చాలా బాగా ఆడతారు. స్కూల్ లైఫ్ నుండి ఆడి ఎంతోమంది మోకాళ్ళు కానీ చేతులు కానీ ఆ పళ్ళు కూడా విరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను చెప్తున్నా. సో గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆడండి, ఎందుకంటే మళ్ళీ కాళ్ళు విరిగినా చేతులు విరిగినా కష్టమైంది. సో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ నుండి ఆడుకొని ఉండడం మాత్రం చాలా మంచి విషయం. అది ఎందుకంటే మనకు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది, మంచి ఫిట్నెస్ కూడా పెంచుతుంది. కబడ్డీ అనేది చాలా మంచి గేమ్, రియల్ చెప్పాలంటే చాలా మంచి గేమ్. ఆడినప్పుడు మంచి హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ ఏంటంటే కొంచెం దెబ్బలు ఎక్కువ తాకుతాయి. సో కొంతమంది ఉంటారు ఆడియన్స్ సపోర్ట్ చేయడానికి, ఆ ప్లేయర్స్ని సపోర్ట్ చేయడానికి. అందులో నేను ఒకరిని. నా ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ నన్ను ఆడనిచ్చేవాళ్ళు కాదు, కేవలం వాళ్ళకు సపోర్ట్ చేయడం కోసమే తీసుకుంటారు. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే చేసుకోండి. మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలోనే ఏంటంటే మొత్తం స్టేడియం మొత్తం రివీల్ చేస్తా, యుద్ధ భూమి రణరంగాన్ని ఎలా ఉంటుందో తలపించాలో మీకు చూపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.